ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో తిరుమల వెంకటేశ్వర స్వామి కొండపైన ఉన్న ధ్వజస్తంభం వెనక ఉన్న రహస్యాల గురించి తెలుసుకుందాం. అయితే 1982లో అంటే పీవీఆర్కే ప్రసాద్ గారు వచ్చేసి అక్కడ తిరుమల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు. అండ్ నాగిరెడ్డి గారు టీటీడీ చైర్మన్గా వర్క్ చేస్తున్నారు. ఆ రోజుల్లో వాళ్ళకి ఒక రోజు సడన్గా ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఒకే ఒక్క ఫోన్ కాల్తో వాళ్ళు పడ్డ టెన్షన్, షాక్ అంతా ఇంత కాదు. అసలు ఆ ధ్వజస్తంభం గురించి వాళ్ళు ఎందుకు అంత కంగారు పడ్డారు? అండ్ ఇంకొకటి ఏంటి అంటే దాన్ని పునఃప్రారంభించడానికి వాళ్ళు పడ్డ స్ట్రగుల్, దాని మధ్య ఉన్న మిస్టరీ మొత్తం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. ప్రతిరోజు మా దగ్గర నుండి ఇలాంటి వీడియో ఒకటి మీకు వస్తుంది. ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల మీలో చాలా మార్పు అనేది కూడా వస్తుందన్నమాట. 2 months కంపల్సరీగా ఫాలో అవ్వండి, మీకే తెలుస్తుంది మీలో ఉన్న మార్పు. నెక్స్ట్ ఇంకా మనం మెయిన్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. అయితే ఒకరోజు మామూలుగా పీవీఆర్కే ప్రసాద్ గారు తన డ్యూటీ అయిపోయి ఇంటికి వెళ్ళుంటారు కొండ కింద. సో అయితే ఆయనకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఎవరి దగ్గర నుంచి? ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటరమణ దగ్గర నుంచి కాల్ వస్తుందన్నమాట. అసలు ఆ కాల్ అటెండ్ చేసిన వెంటనే పీవీఆర్కే ప్రసాద్ గారు చాలా టెన్షన్ పడి వెంటనే కొండపైకి వెళ్తారు. సో తాత్కాలికంగా మామూలుగా ధ్వజస్తంభం కోసం స్టెప్స్ అనేటివి ఏర్పాటు చేసి ఉంటారనమాట. సో ఆ స్టెప్స్ ద్వారా అతన్ని తీసుకెళ్ళి పైన చూపిస్తారు. పైన భాగం తీసి చూస్తే అసలు అక్కడ ధ్వజస్తంభం మానే కనిపించదు. పక్కన ఉన్న బంగారు ప్లేట్లని ఒక 4 వరుసలు తొలగించి చూసినా కూడా కనిపించదన్నమాట. మొత్తం పుచ్చిపోయి ఉంటుంది. అడుగు భాగాన ఉన్నది కూడా ఏమీ ఉండదు టేకుమాన్ అనేది. సో అది ఓన్లీ ఆ బంగారు ప్లేట్ల ఆధారంతోనే నిలబడి ఉంటుంది. అది చూసిన ఎమ్మటే అసలు పీవీఆర్కే ప్రసాద్ గారికి, నాగిరెడ్డి గారికి చాలా టెన్షన్ ఏర్పడుతుందన్నమాట. అసలు ఎందుకు ఇలా జరిగింది? ఒకవేళ దీన్ని మార్చాలంటే మనం ఏం చేయాలి అనేది వాళ్ళకి ఏం తోచదు. పక్కనున్న అధికారులు, వీళ్ళ అర్చకులు వీళ్ళందరూ ఏం చెప్తారంటే అలాగే దానికి గోల్డ్ ప్లేట్స్తో మళ్ళీ అడ్జస్ట్ చేసి కవరింగ్ వేపించి సెట్ చేసేద్దాము, ఉన్నన్ని రోజులు ఉంటుంది అని చెప్తారు. కానీ పీవీఆర్కే ప్రసాద్ గారికి మాత్రం అస్సలు మనసు ఒప్పదన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ పుచ్చిపోయిన మాను కదా. సో దాన్నే మళ్ళీ పునఃప్రారంభించడానికి అస్సలు ఆయన గారికి మనసు ఒప్పదన్నమాట. సో ఏం చేయాలా అని దీని గురించి తను బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తే మన ఆగమన శాస్త్రం ప్రకారం ఆ చెట్టుకు అనేది కొన్ని క్వాలిటీస్ ఉండాలన్నమాట. ఏంటి అంటే ఆ చెట్టుకు అసలు తొర్రలు అనేది ఉండకూడదు. అండ్ పక్కన వంకర్లుగా అలా అస్సలు ఉండకూడదు అనమాట. కొమ్మలు కూడా ఉండకూడదు. స్ట్రైట్గా ఉన్న ఒక టేకుమాన్ ఉండాలి. టేకే ఎందుకంటారు అంటే అదైతే టేకుమాన్ అయితే కొన్ని వందల సంవత్సరాలు పుచ్చిపోకుండా అలాగే ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కావాలి అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారిని కూడా సంప్రదిస్తారు వీళ్ళు. కానీ ఎక్కడా మన అడవుల్లో ఇది దొరకదు అని చెప్పేస్తారు. సో ఇంకా ఈయన చేసేది ఏం లేక ఆల్మోస్ట్ ఒక 190 years బ్యాక్ బుక్స్ అన్నీ కూడా తిరిగేస్తారు. అంటే దాని గురించి ఏమైనా దొరుకుతుందేమో, అవి ఎక్కడ దొరుకుతాయి అనేది అనుకుంటే ఎన్ని బుక్స్ చూసినా, ఎంతమందిని అడిగినా నిస్సహాయ, అంటే దాని గురించి ఏం క్లూ అనేది కూడా దొరకదనమాట. ఇంకేం చేయాలని అర్థం కాక రేడియోలో అనౌన్స్మెంట్ ఇస్తారనమాట. ఇలా తిరుమలలో ధ్వజస్తంభానికి మనం పునఃప్రారంభిస్తున్నాము, చెట్ల కోసం వెతుకుతున్నాం అనేసి ఒక రేడియో అనౌన్స్మెంట్ ఇస్తారు. సో ఆ రేడియో అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత ఒకరోజు పీవీఆర్కే ప్రసాద్ గారికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఎక్కడి నుంచి? కర్ణాటకలో ఒక హెచ్ఎస్ఆర్ అయ్యంగార్ అనే అతను ఫోన్ చేస్తారనమాట. అప్పటికైతే పీవీఆర్కే ప్రసాద్ గారికి ఆయన ఎవరో కూడా తెలీదు. సో అతను కాల్ చేసి చెప్తారు, మీరు ఇలా సర్చ్ చేస్తున్నారు కదా ఈ చెట్ల కోసం, ఈ చెట్లు ఓన్లీ మనకి కర్ణాటకలో దండేలి అడవుల్లో మాత్రమే దొరుకుతాయి అని చెప్తాడు. మీరు కానీ అనుమతిస్తే ఈ కార్యక్రమాన్ని నేను పూర్తి చేసి పెడతాను అని హామీ కూడా ఇస్తారనమాట అయ్యంగార్ గారు. ఇంకా పీవీఆర్కే ప్రసాద్ గారికి ఒక పక్క ఆనందం అనమాట. ఓకే, దీనికంటూ మనకి ఒక రూట్ దొరికింది అనేసి ఆయనకి పర్మిషన్ ఇస్తారు. ఇంకా వెంటనే ఒక 1 weekలో ఆయన దండేలి అడవులు మొత్తం వెతికిపిస్తారు. ఒక 100 చెట్లను చూస్తే ఒక 6 చెట్లు మనకి ఆగమన శాస్త్రం ప్రకారం ఉండే చెట్లు కనిపిస్తాయి. వాటిని ఎంపిక చేస్తారనమాట. ఇంతటితో అయిపోలేదు, సెలెక్ట్ అయితే చేసి పెట్టారు చెట్లు. సో ఇదే వారంలో కర్ణాటక సీఎం అయిన గుండూరావు గారు వాళ్ళ ఫ్యామిలీతో మామూలుగా దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు పీవీఆర్కే ప్రసాద్ గారిని కూడా కలిసి మామూలుగా మాట్లాడినప్పుడు పీవీఆర్కే ప్రసాద్ గారు జరిగిన విషయం చెప్తారనమాట. సో ఆయన ఏంటంటే వాళ్ళ స్టేట్ నుంచి ఇవి పంపిస్తున్నాం కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా మెయిన్ విషయానికి వస్తే మనకి చెట్లు అయితే దొరికాయి. కానీ ఆ చెట్లని అంత దట్టమైన అడవుల్లో 80 అడుగుల చెట్లని 6 చెట్లు, అది కూడా వాటిని కిందకి తీసుకురావడం ఒక పెద్ద టాస్క్ అనమాట. ఆల్మోస్ట్ కొండ నుంచి మనకి రోడ్డుకు రావాలంటే 8 kilometers ఉంటుంది.
ఇంకా చేసేదేమి లేక చాలా టెన్షన్ పడతారు. అప్పుడు మామూలుగా కన్జర్వేటర్ ఆఫీసర్స్ ఉంటారు కదా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాటిస్తారు, లైక్ మేము కిందకి చేరుస్తాము అని. కానీ అక్కడ ఏంటంటే సోమాని పేపర్ మిల్ వాళ్ళు ఈ భాగ్యాన్ని మాకు ప్రసాదించండి అని వేడుకుంటారనమాట. సరే వాళ్ళకి ఇచ్చేస్తారు. అయితే ఎంతో కష్టంతో క్రేన్ల సహాయంతో 8 కిలోమీటర్లు అంత దట్టమైన అడవిలో ఆ చెట్లను మొదళ్లకు తీసి కిందకైతే తీసుకొస్తారు. ఇంకేంటి, ఇంకా ఆ కర్ణాటక ఆ అడవుల దగ్గర నుంచి మనం తిరుమల కొండకు చేర్చడం అనేది ఇంకా పెద్ద టాస్క్ అనమాట. పెద్ద ట్రాలీ అనేది తెప్పిస్తారు, ఒక డ్రైవర్ని ఏర్పాటు చేస్తారు, దానికి రెంటే వాళ్ళు 70,000 చెప్తారనమాట. సో ఇంకా చేసేది ఏం లేక ఆ 6 చెట్లనైతే దాని ట్రాలీలోకి ఎక్కిచ్చేస్తారు. ఆ దేవుడు వచ్చి డ్రైవర్ ఉంటారు కదా, ఆయన ఫస్ట్ దండం పెట్టుకుంటాడనమాట. అంటే ఈ కార్యక్రమాన్ని నేను మొదలు పెడుతున్నాను, ఎలాగైనా దీన్ని పూర్తి చేసేటట్టు స్వామి ఈ భారం అనేది నీపైనే వేస్తున్నానని వేడుకుంటాడు. వేడుకొని ఇంకెలాగైతే అలా అయిందనేసి అక్కడి నుంచి స్టార్ట్ అవుతారనమాట జర్నీ. సో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటూ ఫైనల్గా మరుసటి రోజు సాయంత్రానికి తిరుమలకు చేరుకుంటారు. 430 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మరుసటి రోజుకు చేరుకుంటారు. అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ అలిపిరి దగ్గరకు అయితే వచ్చేసారు. ఇంకా పీవీఆర్కే ప్రసాద్ గారు, నాగిరెడ్డి గారు వాళ్ళని పలకరించి మాట్లాడతారనమాట. ఇప్పుడు ఏంటంటే 18 కిలోమీటర్లు మనం కొండపైకి వెళ్ళాలి. సో అక్కడ ఎన్నో మలుపులు, క్లిష్టమైన మలుపులు ఉన్నాయి. అందులో అవేంటంటే 80 అడుగుల చెట్లు కాబట్టి టర్నింగ్స్ దగ్గర పక్కన గోడలు తగులుతాయి, రాళ్ళు తగులుతాయి, ఇలా చాలా రిస్క్ ఉందన్నమాట. సో ఇంకా అతని డ్రైవర్ ఏం చెప్తాడు అంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ మొక్కల్ని కొండపైకి చేర్చుతాను, దాని తర్వాత బాధ్యత మీదే అని చెప్తాడు. ఇంకా వీళ్ళు పీవీఆర్కే ప్రసాద్ గారు వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇంత దాకా వచ్చాయనేసి. దాని తర్వాత ఏమున్నా మేము చూసుకుంటాము, మీరు పైకి చేర్చండి అని చెప్పి ట్రాలీ వెనకే వీళ్ళు కూడా స్టార్ట్ అవుతారనమాట జర్నీ. అయితే వెళ్ళే మార్గంలో ఎన్ని అడ్డంకులు వస్తాయంటే ఒకానొక స్టేజ్లో ట్రాలీయే కింద పడిపోతుంది అన్న టెన్షన్ పడతారనమాట వెనక వాళ్ళు. అయినా కూడా అంత క్లిష్టమైన మలుపుల్లో కూడా డ్రైవర్ బండిని కంట్రోల్ పెట్టుకొని వెళ్తారు. ఎన్నో పిట్టగోడలు పడిపోతాయి, రాళ్ళు పడిపోతాయి, ఇవన్నీ లెక్క చేయకుండా చాలా జాగ్రత్తగా 55 మినిట్స్లో కొండపైకి చేరుకుంటాడు. ఆ ట్రాలీని చూడగానే అక్కడున్న భక్తులు, అర్చకులు ప్రతి ఒక్కరూ ఇంకా గోవింద నామస్మరణంతో కొండ మొత్తం ప్రతిధ్వనిస్తుంది. ఎందుకంటే అసలు ఆ చెట్లే దొరకవు అన్న స్టేజ్ నుండి ఆల్మోస్ట్ ఇంకా తిరుమలకి చేర్చేశారు కదా, ఆ ఆనందంలో ఉంటారనమాట. సో ఇంకా ఆ ట్రాలీ అలా మనకి తిరుమల వీధుల్లో వెళ్తుంటే ఒక పూజారి దాన్ని చూసి ఒక చిరునవ్వు నవ్వి ఒక శ్లోకాన్ని చెప్తారనమాట. అదేంటి అంటే, నాహం కర్త హరికర్త తత్పూజ కర్మ చాకిలం తదాపి మాతృత పూజ తత్ ప్రసాదేన నా అన్యత. అంటే నేను కాదు కర్తని, చేసేది చేయించేది ఆ శ్రీహరి. ఈ కార్యం నా చేతుల గుండా జరిగినంత మాత్రాన అది భగవంతుని లీలే కానీ వేరేమీ కాదు అనే అర్థం అన్నమాట. అయితే ఇంకా అంత కష్టపడి ఆ ధ్వజస్తంభానికి సంబంధించిన చెట్లనైతే పైకి చేర్చగలిగారు, కానీ అసలైన కథ ఇప్పుడే మొదలవుతుంది. 75 అడుగులు, 75 నుంచి 80 అడుగులున్న ఆ చెట్టుని లోపల ధ్వజస్తంభంలో పునఃప్రారంభించాలి అంటే పక్కన ఉన్న గోపురాన్ని పగలగొట్టాలి అని చెప్తారనమాట. సో ఇంకా మళ్ళీ పీవీఆర్కే ప్రసాద్ గారికి, నాగిరెడ్డి గారికి చాలా టెన్షన్ మొదలవుతుంది. ఎందుకు అంత టెన్షన్ అనుకుంటున్నారా? అసలు ఏంటంటే వాళ్ళకి ఇంకా రిటైర్మెంట్ టైం దగ్గర పడుతుందన్నమాట. అంతలోపు ఈ సత్కారాన్ని మనము పూర్తి చేయగలమా చేయలేమా అనే టెన్షన్ ఒక పక్క, సో ఏం చేయాలి ఎలా చేయాలి అనే టెన్షన్ ఇంకో పక్క, చాలా ఇబ్బంది పడతారనమాట. అయితే ఫైనల్గా దాన్ని ఎలా పునఃప్రారంభించారు అనే స్టోరీ మాత్రం మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.